కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 37వ భాగం. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? గడియారం ముళ్ళు 2 గంటలు చూపిస్తున్నాయి. అల్మారాలోంచి లెదర్ సూట్ కేసు తీసింది. 4 బట్టలు, 1-2 చిన్న నగలు అందులో సర్దింది. కాగితం పెన్ను తీసుకుని ఇంటిగలామెకి 2 వాక్యాలు రాసింది. ఈ జీవిత పయనంలో నా గమ్యం ఎక్కడికో నాకే తెలియదు. మీరు నా మీద ఇంతకాలం చూపించిన ప్రేమాభిమానాలకి కృతజ్ఞురాల్ని. నేను మిగిల్చి వెళుతున్న వస్తువులన్నింటినీ మీరు తీసుకోండి. ఎప్పటికీ తిరిగి ఇక్కడికి రాలేని సుభద్ర అని. సూట్ కేసు చేత్తో పట్టుకొని వీధిలోకి వచ్చింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఎదురుగా ఓ రిక్షా ఉంది. అక్కడ మెల్లగా నడిచింది. రిక్షా డ్రైవరు సీటు మీద ముడుచుకొని పడుకుని ఉన్నాడు. అతన్ని లేపి రిక్షా ఎక్కి స్టేషన్కి పోనిమ్మంది సుభద్ర. తనకి విజయవాడకి ఈనాటితో రుణం తీరిపోయిందా? అసలు తన ప్రయాణం ఎక్కడికి? నానమ్మ, ఎండ నిప్పులు చెరుగుతూ ఉండగా వీధి వాకిట్లో నిలబడి పిలిచింది సుభద్ర. ఏనాడో చిరపరిచితమైన పిలుపు వినబడేసరికి ఉలిక్కిపడి ఇది కళా నిజమా అనుకుని అప్పుడే పరీక్షించి భోజనం ముందు కూర్చున్న దీక్షితుల గారికి గణపతికి నెయ్యి వడ్డించి వీధి వసారాలకి వచ్చారు భద్రమ్మగారు. ఎవరు అంటూ. ఎదురుగా సూట్ కేసుతో నిలబడి ఉంది సుభద్ర తల వంచుకుని. తనను తాను నమ్మలేనట్టు నిల్చుండిపోయారు భద్రమ్మగారు క్షణకాలం. ఆ వెనువెంటనే ఆవిళ్ళో కోపం తాచుపాములా బుసకొట్టింది. ఓసి త్రాష్ట్రాలా, నువ్వటే మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఈ గుమ్మంలోకి వచ్చావు? ఏనాడో చచ్చావనుకున్నావు నువ్వు, కానీ కొరివిదయంలా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతావు అనుకోలేదు. నీకు తద్దినం కూడా పెడుతున్నాం. ముందు ఇక్కడి నుంచి కదులు, లేకపోతే ఎవరి చేతైనా గెంటిస్తాను అన్నారు భద్రమ్మగారు కర్కశంగా. నానమ్మ క్షమించు, గోపి ఇప్పుడు లేడు అంది మెల్లగా. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. పైన నెత్తి మాడుతోంది. గొంతు పిడచకట్టుకుపోతోంది. అనుకున్నంత అయ్యింది. 4 రోజులు ముచ్చట తీర్చుకొని పారిపోయాడవాడు అన్నారు ఎక్కసెక్కంగా. ఈ లోకం నుండే పారిపోయాడు నానమ్మ గోపి అంది కన్నీరు జాలువాడుతూ ఉండగా. నువ్వు గంగలో దూకలేకపోయావు, మళ్ళీ ఎందుకు వచ్చావు తగుదునమ్మా అంటూ. నానమ్మ, నన్ను లోపలికి రానివ్వు నానమ్మ, నిస్సహాయరాలై దీనాతి దీనంగా అర్థించింది సుభద్ర. ఏమండోయ్, ఒరే అబ్బాయి గణపతి, సాంప్రదాయానికి నిలయమైన మన ఇల్లు మైలపడిపోయింది, ఇలా రండి అంటూ కేకేశారు భద్రమ్మగారు ఆవేశం ఊగిపోతూ. ఎంగిలి చేతులైనా కడుక్కోకుండా వీధి వసారాలకు వచ్చారు దీక్షితులు గారు, గణపతి కూడా. పక్క గదిలోంచి బాబుని ఎత్తుకుని భువనేశ్వరి కూడా వచ్చింది. భారంగా నిండుగా మండుటెండలో నిల్చున్న సుభద్రను చూశారు అందరూ. గణపతి గుండె దేవినట్టయింది. నా చిన్నారి సుబ్బు అనుకున్నాడు అంతర్గతంగా. దీక్షితులు గారు స్థాణువులా నిల్చుండిపోయారు. ఆ నలుగురిలో ఎవరైనా లోపలికి రమ్మంటారేమో అని ఆశించింది సుభద్ర. కానీ ఆ ఆశ నిరాశ అయింది. అందరూ మౌనముద్ర వహించారు. తమ్ముడు కాబోలు అనుకుంది భువనేశ్వరి చేతిలో ముద్దుగా ఒద్దిగ్గా ఉన్న బాబుని చూస్తూ. తన తల్లి బతికి ఉంటే ఇంత కర్కశంగా వహించాలా ఉండేదా? ఏ అలా నిలబడ్డావు, వెళ్ళు, మళ్ళీ ఎప్పుడూ నీ మొహం చూపించుకు అన్నారు భద్రమ్మగారు కఠినంగా. ఇంతలో భువనేశ్వరి కల్పించుకుని అంది, అత్తయ్య గారు, ఈ సమయంలో అమ్మాయిని పంపించేయడం అంత మంచిది కాదు. ఆ పిల్ల తెలుసో తెలియకో తప్పు చేసింది. అంత మాత్రం చేత ఇంత కఠినంగా శిక్షించడం భావ్యం కాదు. ఎవరూ నాకు ఏ విధమైన సలహాలు చెప్పనవసరం లేదు. ఎవరి స్థానంలో వారు ఉంటే మంచిది అన్నారు. గుమ్మం దిగు, దాహం నీళ్లు అంది సుభద్ర నాలుక తడుపుకుంటూ. ఈ ఇంట్లో నీకు మంచినీళ్లు కూడా లేవు. ఈ జన్మకి నీ ముఖం నాకు చూపించకు అంటూ వీత్తలుపు బడీమని వేశారు భద్రమ్మగారు. సుభద్ర కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి. ఏదో నిస్సత్వ నీరసం ఆవహించాయి ఆమెని. ఆమె శరీరం ఆమె అధీనంలో లేదు. 2 రోజులై తిండి లేకపోవడంతో కాళ్ళు తేలిపోతున్నాయి. నిలబడలేకపోతోంది. చేతిలోని సూట్ కేసు కింద పడిపోయింది. నిస్సత్తువుగా కింద పడిపోబోతున్న ఆమెని 2 బలమైన చేతులు వచ్చి ఆదుకున్నాయి. ఒకరి తలుపులు మూసుకుంటే ఇంకొకరు హృదయ కవాటాలు తెరుచుకున్నాయి అని. అవి ఎవరివి? సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తెలివొచ్చింది సుభద్రకి. కనురెప్పలు ఎత్తలేకపోతోంది. అవి బరువుగా వాలిపోతున్నాయి. ఆ పరిసరాలు, వాతావరణం అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. తనెక్కడ ఉంది? తను విశాలమైన నయనాలెత్తి చూసింది. ఎదురుగా కూర్చున్న వ్యక్తిని చూస్తూ క్షణకాలం అప్రభతిరాలై, బావా నువ్వా అంటూ ప్రశ్నించింది ఆతృతగా. ఇప్పుడెలా ఉంది అన్నాడు కృష్ణశాస్త్రి లాలనగా. ఈ నీచురాల్ని, ఈ దురదృష్టవంతురాల్ని నువ్వు మాత్రం ఎందుకు ఆదరించావు అంది వెక్కిళ్ళ మధ్య. సుబ్బు, నేను డాక్టర్ని. ఎదుటి వాళ్ళ వ్యక్తిగత విషయాలతో నాకు పని లేదు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే నా వృత్తి ధర్మం. నేను మధ్యాహ్నం అమ్మమ్మగారింటికి భోజనానికి వస్తున్నాను. అప్పుడు నువ్వు అక్కడ దయనీయమైన పరిస్థితిలో మూర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు.
నాతో నేను తీసుకొచ్చాను అన్నాడు కృష్ణశాస్త్రి గ్లాస్తో పాలు తెచ్చి ఆమెకి అందిస్తూ. సశేషం.